హలో అండి. గుడ్ మార్నింగ్. మీరెప్పుడైనా ఈ తెలంగాణ స్టైల్‌లో పప్పు బియ్యాన్ని ట్రై చేశారా? ట్రై చేసి ఉండకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండండి. చాలా అంటే చాలా బావుంటుందండి. క్విక్‌గా అయిపోతుంది. దీనికోసం ఫస్ట్‌గా కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ తీసుకొని, దీనిలోకి బిర్యానీ మసాలా దినుసులు, చెక్క, లవంగం, ఇలాచి, యాలకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దానిలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, పొటాటో వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనిలోకి మనం పెసరపప్పుని యూజ్ చేస్తామండి. పెసరపప్పు అండ్ రైస్‌ని మంచిగా వాష్ చేసుకొని, నానబెట్టుకొని పక్కనుంచుకోండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని, నెక్స్ట్ రైస్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. రైస్ అండ్ పెసరపప్పు మంచిగా మిక్స్ అవ్వాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బావుంటుంది. ఈవెన్‌గా కుక్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మీ రైస్‌కి తగ్గట్టు క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్‌గా పుదీనా అనేది వేసుకోండి. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఈ రైస్ రెసిపీకి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మన పప్పు బియ్యం రెడీ అయిపోతుంది. దీన్ని కొంతమంది కిచిడి అని కూడా అంటారు. ఎనీవేస్ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ మీకు మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.